మనం లాస్ట్ 2 సెషన్స్ నుంచి ఈ రిలేషన్షిప్ బిట్వీన్ ద రెమెడీస్ గురించి మనం స్టడీ చేసుకుంటున్నాం. సో మనం లాస్ట్ సెషన్లో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు నో అబౌట్ దిస్ రిలేషన్షిప్ ఎస్పెషల్లీ ఇన్ ట్రీటింగ్ క్రానిక్ డిసీజెస్ అనేటువంటిది మనకి హానిమన్ గారు క్రానిక్ డిసీజెస్లోను, కెంట్ లెసర్ రైటింగ్స్లోను, తర్వాత ఎలెన్ క్రానిక్ మయాజమ్స్ పుస్తకంలోను, మాస్టర్ గారి సీనియర్ ఫిలాసఫీ సెషన్స్లోను వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మనం కొన్ని రెమెడీస్ తాలూకు రిలేషన్షిప్ మనం తెలుసుకున్నాం లాస్ట్ సెషన్స్లో. సో ఈవేళ మరికొన్ని రెమెడీస్ క్రానిక్స్లోను ఎక్యూట్స్లోను వాటి మధ్య ఉండేటువంటి ఇంటర్లింక్ ఏంటి అనేటువంటిది కూడా మనం స్టడీ చేసుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేద్దాం. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీ స్టాప్డ్ ఎట్ ఆర్జెంటమ్ మెటాలికమ్ నాకు గుర్తున్నంత వరకు. సో టుడే వీ విల్ స్టార్ట్ విత్ ఆర్జెంటమ్ నైట్రికమ్. అంతేనండి? ఐ థింక్ ఆర్జెంటమ్ మెట్తో స్టార్ట్ అంతే డాక్టర్ గారు, ఆర్జెంటమ్ నైట్రికమ్ చెప్పాలి. సో అందరికీ తెలుసు ఆర్జెంటమ్ నైట్రికమ్ మెంటల్ సిమ్టమ్స్లో ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెంటల్ సిమ్టమ్స్ ఆర్జెంటమ్ నైట్రికంలో యాంగ్జైటీ అండి. యాంగ్జైటీ, వెరీ గుడ్ సార్. ఇంకా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏవైనా ఒకటి రెండు. ఇంపల్సివ్నెస్. ఏమ్మా ఏంటది? ఇంపల్సివ్నెస్, వెరీ గుడ్, వెరీ గుడ్. యాంటిసిపేషన్, వెరీ గుడ్. ఇంకోటి ఎవరో చెప్పారు? ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్. వెరీ గుడ్, ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్. సో ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఆర్జెంటమ్ నైట్రికమ్ సిమ్టమ్స్. సో నైట్రోజన్ తాలూకు అసోసియేషన్ మీకు ఏ రెమెడీ, అది నైట్రిక్ యాసిడ్ కావచ్చు, ఆర్జెంటమ్ నైట్రికమ్ కావచ్చు, క్యాలీ నైట్రికమ్ కావచ్చు, క్యాల్కేరియా నైట్రికమ్ కావచ్చు. సో ఈ నైట్రోజన్ తాలూకు అయనిక్ రిప్రజెంటేషన్ ఎక్కడ కనిపించినా మీకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ నైట్రోజన్ ఏదైతే మనం పీరియాడిక్ టేబుల్ సెకండ్ రో చెప్పుకుంటున్నప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి అది రిఫర్ చేసుకోండి, మినరల్ కింగ్డమ్లో ఉంటుంది. సో నైట్రోజన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ లైక్ ఏ ఫీటస్ ఇన్ ద వూంబ్ విచ్ ఈజ్ కమింగ్ అవుట్. మనకి పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి మాస్టర్స్ ఇచ్చినటువంటి ఏంటంటే వాడికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఆ స్పీడ్ ఉంటుంది, ఆ పేస్ ఉంటుంది. యాజ్ ఇఫ్ ద ఫీటస్ ఈజ్ ఇన్ ఊంబ్లోకి వచ్చినటువంటి ఫీటస్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటుందో నైట్రోజన్కి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని అది యాజ్ సూన్ యాజ్ ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. అందుకే 5th సూపర్ క్లాస్ గురించి చెప్తున్నప్పుడు నైట్రోజన్ని దాని స్పెసిఫైడ్గా మినరల్ కింగ్డమ్ నుంచి నైట్రోజన్ అసోసియేషన్ ఉన్న రెమెడీస్ అన్నిటినీ కూడా 5th సూపర్ క్లాస్లో డిజైన్ చేసి పెట్టారు. మనం కూడా చెప్పుకుంటాం మన కోర్ గ్రూప్లో ఫర్దర్ క్లాసెస్లో 5th సూపర్ క్లాస్ తీసుకున్నప్పుడు దాని గురించి చెప్పుకుంటాం. సో యూజువల్గా నైట్రోజన్ అసోసియేషన్ అలా ఉంటుంది. సో ఆర్జెంటమ్ నైట్రికంలో సిల్వర్ ఒకవైపు నైట్రోజన్ ఒకవైపు కలవడం వల్ల యాజ్ ఇఫ్ దట్ ఇంపల్సివ్, ఆ స్పీడ్ దట్ ఐ షుడ్ కమ్ అవుట్, ఐ షుడ్ మూవ్ అవుట్, యాజ్ ఇఫ్ ఐఎమ్ సఫకేటెడ్ హియర్ అనేటువంటిది, క్లోజ్డ్ స్పేసెస్, క్లాస్ట్రోఫోబిక్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు డే ఇన్ అండ్ డే అవుట్ వీళ్ళని చూస్తేనే ఆర్జెంటమ్ నైట్రికమ్ అనేటువంటిది మనకి క్లియర్గా అర్థమైపోతుంది. బికాస్ ఆఫ్ దేర్ స్పీడ్, యాంగ్జైటీ, ఇంపల్సివ్నెస్ ఎక్సెట్రా. మాస్టర్ గారు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పేవారు ఆర్జెంటమ్ నైట్రికమ్ గురించి. ఒక ఆయన
చాలా హడావుడి పడిపోతూ కంగారు పడిపోతూ పనులు చేస్తూ ఉండేవాట. ఆయన ఒక పెళ్లికి వెళ్ళారట. పెళ్లికి వెళ్తే ఆ పెళ్లిలో ఏం జరిగిందంటే పాపం మాస్టర్ గారు చెప్పారట, ఆయనకి 2 పనులు ఒకేసారి ఇవ్వకండి అని చెప్పారట. అయితే ఎవరో పాపం తెలియని వారు ఏం చేశారంటే, ఆయనకి కాఫీ తాగుతున్నాడు ఆయన. కాఫీ తాగుతుంటే అదే టైంలో అక్షింతలు కూడా ఆయన చేతిలో పెట్టారు పాపం తెలియని వాళ్ళు. ఇంతలో పెళ్లి ముహూర్తం వచ్చేసింది. ఈయన చేతిలో కాఫీ ఒకవైపు, అక్షింతలు ఒకవైపు ఉన్నాయి. సో కాఫీ తాగాలి, అక్షింతలు వారి మీద వేయాలి, వధూవరుల మీద. బేసికల్ ఆర్జెంటమ్ నైట్రికం ఐడియా ఎలా ఉంటుందంటే, బికాస్ ఆఫ్ ద స్పీడ్, యాంగ్జైటీ అండ్ ఇంపల్సివ్నెస్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కాఫీ ఏం చేశారంటే ఆ వధూవరుల మీద పోసేసి ఆయన అక్షింతలు ఆయన నోట్లో వేసుకున్నాడు. సో దిస్ ఈస్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్జెంటమ్ నైట్రికం. అలా ఉంటే ఆర్జెంటమ్ నైట్రికంతో వ్యవహార శైలి. దే కుడ్ నాట్ రెసిస్ట్ ద స్పీడ్ అండ్ యాంగ్జైటీ. So according to the sensation understanding also, because it belongs to the 11th column of the periodic table, the idea of performance, the idea of anxiety, the idea of creativity are now coming to fall. The success and the structure which has been built during with the idea of performance is now going to crumble. ఏ సక్సెస్ అయితే చూసారో, ఏ స్ట్రక్చర్ అయితే పొందారో రిగార్డింగ్ పెర్ఫార్మెన్స్, అది నౌ ఇట్ క్రంబుల్స్, అది పడిపోతోంది, అది జారిపోతోంది. అండ్ ఐ షుడ్ హోల్డ్ ఇట్ బ్యాక్. సో ది ఐడియా ఎప్పుడైతే ఇది బయలుదేరటం మొదలైందో, అండ్ ఇట్ ఈస్ నాట్ సో కంటిన్యూస్, బట్ మెటాలిక్ సిల్వర్ కెన్ రెసిస్ట్ దట్ ఐడియా. But nitrogen associated silver, that is argentum nitricum, అంటే ఆర్జెంటమ్ మెట్లో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఇంత ట్రెమండస్ యాంగ్జైటీ మీకు కనిపించదు. మీకు ఆర్జెంటమ్ మెట్ క్లాసికల్ కేసు కూడా ఒకసారి చెప్పాను, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక పెద్ద ఆయన, మనం ఇంతకుముందు మన గ్రూప్లో కూడా స్టడీ చేసుకున్నాం. సో మెటాలిక్ సిల్వర్ డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఎంత ఇంపల్సివ్నెస్, ఎంత యాంగ్జైటీ, ఇంత ట్రెమండస్ ఫియర్, ఇవన్నీ అంత కనిపించవు. కానీ ఆర్జెంటమ్ నైట్రికం దగ్గరకు వచ్చేసరికి మనకి ఇవన్నీ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జెంటమ్ నైట్రికం ఇండికేట్ అయ్యే డైజెస్టివ్ ట్రబుల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. డైజెస్టివ్ ట్రబుల్స్, యాంటిసిపేటరీ డయేరియాలో మనకి వీడు కరెక్ట్గా ఎక్కడికైనా బయలుదేరదాం అనుకునేసరికి ముందు వాడికి మోషన్స్ వస్తూ ఉంటాయి. ముందోసారి కడుపంతా ఏదో ఆందోళనగా గాబరాగా అనిపిస్తుంది. జెల్సీమియం వాడికి కూడా అనిపిస్తుంది. కానీ యూజువల్గా జెల్సీమియం వాడికి ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్న తర్వాత, ఎవరో చనిపోయారు, లేకపోతే ఎక్కడో ఏదో జరిగింది, ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఇలాంటి బ్యాడ్ న్యూస్ విన్న తర్వాత వాడికి కడుపు పాడవుతుంటుంది జెల్సీమియంలో. ఆర్జెంటమ్ నైట్రికంలో యూజువల్గా వెన్ ఎవర్ దే హ్యాస్ టు పెర్ఫార్మ్ సంథింగ్, అది ఎవరో ఏదో అయితే ఆర్జెంటమ్ నైట్రికోడికి ఏం కాదు, వాడు ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం వాడికి కంపల్సరీగా వాడికి కడుపు చెడిపోతుంటుంది. లేదా కనీసం అట్లీస్ట్ ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి అనే ఒక ఫీల్ వాడికి ఉంటూ ఉంటుంది, వాడు ఏదైనా పెర్ఫామ్ చేయాల్సి వస్తే. అదిగో అలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ బాగా ఎక్కువగా కనబడి ఇబ్బంది పెట్టి ఆర్జెంటమ్ నైట్రికేట్ ఇండికేట్ అయ్యి కొంత ట్రీట్మెంట్ ఆర్జెంటమ్ నైట్రికంతో జరిగిన తర్వాత, అంటే ఉదాహరణకు ఆర్జెంటమ్ నైట్రికం జనవరిలో వేసాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ కొంచెం తేడాగా ఉంది, ఇంకో డోస్ వేసాం. ఆర్జెంటమ్ నైట్రికం 3 డోసెస్ వేసాం ఈ రకంగా, జనవరిలో 1, ఏప్రిల్లో 1, మళ్ళీ జూలైలో 1 చూసి, ఇంకా నెక్స్ట్ థర్డ్ టైం 203 డోసెస్ వేసిన తర్వాత ఇక 1M వేసాం. 1M వేసిన తర్వాత కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నాడు.
బట్ అగైన్ డాక్టర్ గారు మళ్ళీ నాకు ఈ మధ్య తేడాగా ఉంటుందండి, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే 200 వేసాం, 1M కూడా ఇచ్చాం, అయినా కూడా పూర్తిగా ఈ డైజెస్టివ్ ఇష్యూస్ డ్యూ టు ఫియర్ అనేటువంటి విషయంలో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు, పూర్తిగా తగ్గట్లేదు. ఇప్పుడు దానికి కాంప్లిమెంటరీగా ఇలాంటి కేసెస్లో మీకు తూజా అనేటువంటి రెమెడీ, యాంటీసైకోటిక్ రెమెడీ, విచ్ ఈస్ బేసికల్లీ యాంటీసైకోటిక్ రెమెడీ అండ్ ఇట్ ఫాలోస్ వెల్ టు కంప్లీట్ ద కేస్ అనేటువంటిది మనం చూస్తున్నట్టయితే ఇలాంటి కేసెస్లో తూజా ఇండికేట్ అవుతుంది. సో ఆర్జెంటమ్ నైట్రికమ్కి కొన్ని కేసెస్లో తూజా ఈజ్ ఎ కాంప్లిమెంటరీ రెమెడీ విచ్ ఆర్ బేసికల్లీ సైకోటిక్ నేచర్. అలాగే ఆర్జెంటమ్ నైట్రికమ్ తాలూకు నెర్వస్ కంప్లైంట్స్, ఏదైనా పని చేస్తుంటే వాడి చేతులు వణుకుతూ ఉంటాయి, లేదా సర్వైకల్ స్పాండిలోసిస్, చాలా టెన్షన్గా ఉంటుందండి, ల్యాప్టాప్ వర్క్ చేస్తున్నాను, ఒకదానికి ఒకటి కొట్టేస్తున్నాను, మిస్టేక్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, చేతులు అంతా లాగేస్తున్నాయి. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు, ఇమీడియట్గా చెయ్యి అంతా లాగేస్తుంది, రైట్ హ్యాండ్ శాంగ్యునేరియా ఇచ్చాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత చూసి వాడికి కాస్త తగ్గిన తర్వాత వాడి మెంటల్ సిమ్టమ్స్ అవి తీసుకుని మనం ఆర్జెంటమ్ నైట్రికం వేసాం. వేసిన తర్వాత కొన్నాళ్ళు బాగున్నాడు ఆర్జెంటమ్ నైట్రికం. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒక 6-7 నెలలు ట్రీట్మెంట్ తర్వాత ఇక ఆర్జెంటమ్ నైట్రికం హోల్డ్ చేయట్లేదు, ఆర్జెంటమ్ నైట్రికం రెస్పాండ్ అవ్వట్లేదు, కొంచెం మెంటల్ సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, అలాగే నెర్వస్ సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి, కానీ ఫర్దర్గా క్యూర్ పాసిబుల్ అవ్వట్లేదు. అటువంటప్పుడు మనకి ఆర్జెంటమ్ నైట్రికం తాలూకు క్రానిక్గా మనం మెడోరినం అనేటువంటి రెమెడీ స్టడీ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి డీప్ యాక్టింగ్ యాంటీసైకోటిక్ రెమెడీ. సో డైజెస్టివ్ సిమ్టమ్స్లో అసోసియేట్ అయ్యి ఇండికేట్ అయ్యి ఫర్దర్గా క్యూర్ కావాల్సి వచ్చినప్పుడు ఆర్జెంటికమ్ నైట్రికమ్ ఈజ్ వెల్ ఫాలోడ్ బై తూజా. బట్ ఈ నెర్వస్ కంప్లైంట్స్ ఆర్ స్కెలిటల్ సిస్టమ్ కంప్లైంట్స్ మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ స్పాండిలోసిస్, సర్వైకల్, లంబార్ ఇలాంటి స్పాండిలోసిస్ కంప్లైంట్స్లో చూసినట్టయితే మనకి ఆర్జెంటమ్ నైట్రికమ్ ఇస్ వెల్ ఫాలోడ్ బై మెడోరినం. ఓకే, నెక్స్ట్ కాస్టికమ్ కూడా ఆర్జెంటమ్ నైట్రికమ్కి కొంచెం ఇండికేట్ అయ్యే రెమెడీ, కాంప్లిమెంటరీ రెమెడీ. మరి కాస్టికమ్ ఎలాంటి కేసెస్లో హెల్ప్ చేస్తుంది? ముఖ్యంగా థ్రోట్ రిలేటెడ్ కంప్లైంట్స్, ఎస్పెషల్లీ ఫ్లమ్ ఎక్కువగా ఫామ్ అవ్వటం మార్నింగే, ఏదైనా మనం మాట్లాడాలన్నా, ఎక్కడికైనా ఒక కాన్వర్జేషన్లోకి వెళ్ళాలన్నా, ఏదైనా సెమినార్ ఇవ్వాలన్నా, ఏదైనా దాన్ని ఏమంటారు, ఒక పర్టిక్యులర్ పర్పస్ఫుల్ మీటింగ్ ఏదైనా ఉంది, మనం ఏదో అక్కడ పెర్ఫార్మెన్స్ ఉంది అన్న తర్వాత వాడికి గొంతు రాదు, లేదా గొంతు సంబంధించినటువంటి మాట పీలగా అయిపోతుంటుంది, వాయిస్. ఆర్జెంటమ్ మెటాలికంలో కూడా ఉంటుంది, ఆర్జెంటమ్ నైట్రికంలో కూడా ఉంటుంది, ఆర్జెంటమ్ మెట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి కంప్లైంట్స్, థ్రోట్ రిలేటెడ్ కంప్లైంట్స్లో మనకి ఆర్జెంటమ్ నైట్రికమ్ ఈజ్ వెల్ ఫాలోడ్ బై కాస్టికమ్. కాస్టికంలో ఏంటంటే పెయిన్లెస్నెస్ ఉంటుంది యూజువల్గా. ఫాస్ఫరస్ కాస్టికము మనందరికీ తెలుసు ఇనిమికల్ రిలేషన్షిప్గా కలిగి ఉంటాయి, కానీ చాలా దగ్గర సంబంధం ఉంటుంది వాటికి పేషెంట్స్లో క్లినికల్గా. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే కాస్టికంలో పెయిన్లెస్ ఉంటుంది, ఫాస్ఫరస్లో పెయిన్, విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది త్రోట్లో. మిగతా సిమ్టమ్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. సో కాస్టికంలో ఇక్కడ కూడా ఆర్జెంటమ్ నైట్రికమ్ is followed by causticum in throat related issues when there is painlessness. నెక్స్ట్ ఇంకొన్ని కేసెస్లో ఆర్జెంటమ్ నైట్రికమ్ తాలూకు కేసెస్లో ముఖ్యంగా when the patient he has this
క్రేవింగ్ ఫర్ స్వీట్స్, విపరీతమైన తీపి తినాలి. అసలు అర్జెంటీనా ఇస్ వెల్ నోన్ ఫర్ దట్. మీ అందరికీ తెలుసు, కెంట్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. వాళ్ళు పంచదార పెట్టుకుని మరీ తింటూ ఉంటారు, అంత క్రేవింగ్ ఉంటుంది షుగర్కి. అలాంటి క్రేవింగ్ ఆఫ్ షుగర్ అనేటువంటి మెంటల్ సిమ్టమ్ లేదా ఫిజికల్ జనరల్ మీకు స్ట్రాంగ్గా కనిపించినప్పుడు, అలాంటి కేసెస్లో మాత్రం కొన్ని కేసెస్లో ఆర్జెంటికమ్ నైట్రికమ్ ఈజ్ వెల్ ఫాలోడ్ బై క్యాల్కేరియా కార్బ్. క్యాల్కేరియా కార్బ్ ఆ కేసుని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ అసోసియేషన్ ఉండాలి. నెక్స్ట్, అలాగే థ్రోట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అండ్ ఇన్ సమ్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఎర్లీ హార్ట్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా వాల్వులార్ ఇష్యూస్ కనుక రైజ్ అవుతున్నప్పుడు ఆర్జెంటికమ్ నైట్రికమ్ ఈజ్ ఫాలోడ్ బై స్పాంజియా. స్పాంజియాలో చాలా మంది ఏమనుకుంటారంటే స్పాంజియా దగ్గు రెమెడీ అనుకుంటారు. స్పాంజియాలో చాలా సిమ్టమ్స్ ఉన్నాయి, యాంగ్జైటీ రిలేటెడ్. మీరు రిపర్టరీ చూస్తే ఈ ఆర్సనిక్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఈ మనీ ఇష్యూస్, ఆ టైప్ ఆఫ్ పీనాసితనం, ఇవన్నీ విషయాల్లో ఆర్సనిక్ ఎంత ఇంపార్టెన్స్ ఉందో స్పాంజియా కూడా అంతే ఇంపార్టెన్స్. సో దాని బేసిక్ స్ట్రక్చర్ కూడా స్పాంజియాది, బికాజ్ ఇట్ బిలాంగ్స్ టు ది ఐడియా ఆఫ్ ఇన్వెర్టిబ్రేటా. దే ఆర్ నాట్ వెల్ డెవలప్డ్ పీపుల్. మీకు ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, మనం చూస్తే ఒక పర్సన్ ఫోకస్ దేని మీద ఉంది, సార్ కూడా చెప్పారు ఈ అండర్స్టాండింగ్. ఇన్ జనరల్గా వెన్ పీపుల్ కమ్ ఫ్రమ్ ది ఐడియా ఆఫ్ వెర్టిబ్రేటా, ముఖ్యంగా యానిమల్ కింగ్డమ్లో మీరు చూస్తారు ఎక్కువగా. సపోజ్ రెప్టిలియన్ ఐడియా లేదా మెమాలియన్ ఐడియా లేదా ఏవ్స్ బర్డ్స్ ఐడియా, దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ యూ హూ ఈజ్ ఎఫెక్టింగ్ దిస్ ఐ. అంటే ఒక మనిషి ఉంటాడు, వాడికి ఆ మనిషి వల్లే వీడికి సమస్యలన్నీ వస్తున్నాయి అనే ఒక స్ట్రాంగ్ లీడ్ ఉంటుంది మీకు కేసులో. యూజువల్గా యానిమల్ కింగ్డమ్స్, దట్ టు వెర్టిబ్రేటా. అదే మీరు ఇన్వెర్టిబ్రేటా తీసుకున్నారనుకోండి, యూ కెనాట్ ఫైండ్ ఈజీలీ దిస్ యూ, because there is no such thing important for this invertebrata. The environment itself is a you for this eye. Mollusks ki kani, spiders ki kani, insects ki kani, sponges ki kani మీరు చూసినట్టయితే ఒక పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్ యూ పర్సన్ ఉండక్కర్లేదు. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బిగ్ థ్రెట్ ఫర్ దెమ్, ఫర్ దేర్ సర్వైవల్. సో ఎలా అయితే మనం జూలాజికల్గా ఈ సిమ్టమ్ చూస్తామో, మనం హ్యూమన్ ఎవల్యూషన్లో కూడా చూసినట్టయితే వీళ్ళ కేసు చెప్పేటప్పుడు మనకి పెద్దగా ఆ యూ కనబడదు, బట్ ద సర్వైవల్ నేచర్ కనబడుతుంటుంది. అండ్ దిస్ సర్వైవల్ ఫర్ ద లైఫ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ కార్నర్ ఆఫ్ హిస్ కేస్, ఈజ్ హెర్ కేస్ మనం చూసినట్టయితే. సో నా ఐడియా ఏంటంటే, ఇటువంటి యానిమల్ అంటే లోయర్ ఇన్వెర్టిబ్రేటా, ఎస్పెషల్లీ స్పాంజెస్, మొలాస్క్స్, స్పైడర్స్, ఇన్సెక్ట్స్ చేస్తున్నప్పుడు మీరు ఆ పెద్ద యూ ఏది ఉంది అని వెతకకండి, పెద్దగా కనిపించకపోవచ్చు. సో వీళ్ళ కేసుల్లో యూజువల్గా మీకు ఎలా కనపడతాయంటే, అవి మోస్ట్లీ ఏదో అడాప్టివ్ ప్రాబ్లం ఉన్నట్టు కనపడతాయి, లైక్ ప్లాంట్స్. కానీ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ మొన్న నాటిలస్ కేసులో కూడా చూసాం, గుర్తుందా? నాటిలస్ కేసులో ఏం చూసామండి? నాటిలస్ కేసులో నాటిలస్ కేసుకి వచ్చారు కదా, ఎవరు రాలేదా నాటిలస్ కేసుకి? లాస్ట్ కేసు మనం డిస్కస్ చేసుకున్నాం, సెన్సేషన్ ఐడియా. ఎవరికి గుర్తులేదా? గుర్తులేదు సార్. అరవింద, గౌతమ్, నాటిలస్ కేసు గుర్తుందా?
శ్రీకర్ సాఫ్ట్వేర్ కేసు. ఏమ్మా? సాఫ్ట్వేర్ కాదు, ఒక సాఫ్ట్వేర్. అదే ఆ కేసు ఇనీషియల్ అండర్స్టాండింగ్ లో మనకి అతను సైకియాట్రిక్ పేషెంట్ గుర్తొచ్చిందా? ఆ కేసు అల్టిమేట్ గా మనకి ఒక నేరో స్పేస్ లో ఒక ఎబిస్ లోకి నేను పడిపోతున్నాను, చుట్టూ అంతా చీకటి డార్క్నెస్, ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. గుర్తొచ్చిందా? గుర్తు రాలేదా? యా. సో ఇనీషియల్ పార్ట్ అక్కడ ఎక్కడైనా మనకి యూ కనిపించిందా మీకు గుర్తున్నట్టయితే? ఎవరైనా పర్సన్ కానీ మనకి యూ కనపడకుండా ఒక ప్రాసెస్ లాగా కనపడుతుంది అని అనుకున్నాం ఆ కేసు. దానికి డిఫరెంట్ గా వెళ్ళి చివరిలో అది ప్రాసెస్ అని అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ సార్. సో ప్రాసెస్ కనిపించింది, కానీ యూ అనేటువంటిది ఎక్కడ కూడా మనకి స్పెసిఫైడ్ గా కనిపించలేదు ఆ కేసులో. సో యూజువల్గా అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సందర్భం వచ్చింది కాబట్టి, ఈ స్పాంజియా అనేటువంటిది బేసికల్ గా ఆ ఇన్వెర్టిబ్రేటా కావడం వల్ల వీళ్ళల్లో ఆ థ్రెట్ టు సర్వైవల్ అనేది కనిపిస్తుంది. కానీ ఆ యానిమల్ కింగ్డమ్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఆ ఐ వర్సెస్ యూ అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో, యుఐ అనేటువంటి ఆ రెండు హ్యూమన్స్, మన అండర్స్టాండింగ్ ఏంటి, ఒక హ్యూమన్ ఉండాలనుకుంటాం కదా యూజువల్ గా కేసెస్ లో. అలా కనిపించకపోవచ్చు, కనిపించాలని రూల్ లేదు, కనిపిస్తే కనిపించవచ్చు, బట్ యూజువల్ గా అలా కనిపించకపోవచ్చు. అండ్ దేర్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ సర్వైవల్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడ్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ దేర్ లైఫ్. అందుకని మీకు ఆ కేసు నేను లాస్ట్ టైం పెట్టింది చాలా మనకి 3-4 క్లాసెస్ తీసుకున్నప్పటికీ ఆ బేసికల్ ఐడియాలో అతని హెడేక్స్ కానీ, అతని తాలూకు డైజెస్టివ్ సిమ్టమ్స్ కానీ, అతని తాలూకు సైకియాట్రిక్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. నేను మా కుటుంబానికి ఎంత చేశాను, నేనే మా పెద్దవాడిని, నేను ఇండియా నుంచి వచ్చాను, బట్ నవ్వు నేను వాళ్ళందరికీ ఒక దారి చూపించాను. మీకు గుర్తుండే ఉంటుంది, చాలా ఇష్యూస్ వచ్చాయి. కొంత పార్ట్ ప్రైడ్ వచ్చింది, కొంత పార్ట్ నేను సడన్ గా పడిపోతే, మీకు గుర్తు ఆ రోజు రాధాకృష్ణమూర్తి గారు అడిగారు, నేను సడన్ గా పడిపోతే పీపుల్ ఏమనుకుంటారో గుర్తుందండి మీకు? నేను సడన్ గా వెళ్తూ ఏదో హోటల్ దగ్గర కలిసి పడిపోతాను. గుర్తొచ్చింది. చాలా మలుపులు తిరిగి చివరికి అది ప్రాసెస్ అని వెళ్ళింది. రాఘవన్ గారు కూడా దానికి ఎగ్జాంపుల్స్ వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు అతను కూడా ఆ రోజు. సో మనం చూసినట్టయితే మీకు ఆ కేసులో ఎక్కడా కూడా మనకి ఒక స్పెసిఫైడ్ యూ కనిపించలేదు, కానీ ప్రాసెస్ కనిపించింది. ఆ థ్రెట్ టు సర్వైవల్, ది ఐడియా ఆఫ్ థ్రెట్ సర్వైవల్ ఐడియా, హౌ కెన్ ఐ సర్వైవ్ ఇన్ దిస్ ఐడియా అనే ఐడియా కూడా మనకు అక్కడ చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. యూజువల్గా ఈ ఇన్వెర్టిబ్రేటా కేసెస్ అలాగే ఉంటాయి. సో స్పాంజియా కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఎ that sort of thing where you cannot find a specified you, but you can find the idea of survival in each and every aspect of life. So in some heart cases and in some respiratory cases, maybe physiological or pathological, definitely you need spongia. మీకు గనక ఆ ఐడియా ఆఫ్ సర్వైవల్ అనేది కనబడుతూ ఉంటే at one point of time, then immediately you have to identify that this case may go to or may lead into the sponges. So argentum nitricum in some sort of heart cases, especially valvular cases, manaki spongia kuda అది ఆర్జెంటమ్ నైట్రికమ్ కాంప్లిమెంటరీగా ఇండికేట్ అయ్యేటువంటి రెమెడీ కొన్ని కేసెస్లో, ఎస్పెషల్లీ వాల్వులార్ హార్ట్ ట్రబుల్స్, mitral valve prolapse, aortic sclerosis, mitral stenosis. ఇలాంటి కేసెస్లో మీకు చాలా వండర్ఫుల్గా ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలాంటి కేసెస్లో at one point of time where argentum nitricum performs well for some time and then it could not cure the case, then you have to use this idea of sponge in the place of argentum nitricum to enhance the cure for that particular patient. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్. నెక్స్ట్ మీరు తీసుకున్నట్టయితే ఆర్జెంటమ్ నైట్రికమ్ తాలూకు కొన్ని కేసెస్
లైకోపోడియం కూడా ఇండికేట్ అవుతాయి. సో ఎటువంటి కేసెస్లో మనకి లైకోపోడియం పడవచ్చు ఆర్జెంటమ్ నైట్రికమ్ తాలూకు ఎటువంటి కేసెస్లో? ముఖ్యంగా ఇందాక చెప్పుకున్న సైకియాట్రిక్ ఫియర్, యాంగ్జైటీ, లో కాన్ఫిడెన్స్, అలాంటి కేసెస్లో మీకు ఆర్జెంటమ్ నైట్రికమ్ కొంతవరకు క్యూర్ చేసి ఆ తర్వాత గనక పెద్దగా రెస్పాండ్ అవ్వకపోతున్నట్టయితే లైకోపోడియం క్యూర్స్ దట్ కేసెస్ where people find short of confidence, tremendous anxiety, cannot perform well, a sort of scariness in presence of strangers, ashamed nature, shyful, nervous, anxiety, trembling, అలాంటి కేసెస్లో ఆర్జెంటమ్ నైట్రికమ్ can be followed. If it is case is more soric in origin, lycopodium will be indicated, and if it is more psychotic in origin, medorinum will be indicated. Okay, so ఇది argentum nitricum relationship with other remedies. So moving on, when we go to the other arnica, ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. సో ఆర్నికా ఎస్పెషల్లీ ఇన్ ఇంజురీస్, పడిపోయాడు, తలకి దెబ్బ తగిలింది, వెంటనే ఆర్నికా వేసాం, ఓ 2-3 రోజులు బాగానే ఉంది, ఆర్నికా 30 వేసాం, తగ్గిపోయింది, ఓ 2-3 రోజుల తర్వాత మళ్ళీ తలనొప్పి అంటున్నాడు. సో అలాంటప్పుడు ఆర్నికా 200 ఇచ్చాం, ఒక 15 రోజులు బాగుంది, తర్వాత మళ్ళీ కొంచెం తలనొప్పిగా ఉందన్నాడు, ఇంకో డోస్ ఆర్నికా 200 ఇచ్చాం, ఒక నెల బాగుంది, తర్వాత మళ్ళీ మొదలైంది, ఆర్నికా 1M ఇచ్చాం, బాగుంది, తగ్గిపోయింది, 3 months బాగుంది, తర్వాత మళ్ళీ మొదలైంది. అప్పుడు యూజువల్గా ఆర్నికా విల్ బి ఫాలోడ్ బై నాట్రమ్ సల్ఫ్యూరిక్. అలాగే మోకాలికి దెబ్బ తగిలింది, కింద పడిపోయాడు, కొన్ని రోజులు ఆర్నికాతో ట్రీట్మెంట్ చేసాం, బాగుంది, ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇక ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, అలాంటప్పుడు ఆర్నికా ఈజ్ ఫాలోడ్ బై రస్టాక్స్. ఆర్నికా, రస్టాక్స్, క్యాల్కేరియా కార్బ్ అండ్ లిథియం కార్బ్, ఆ సీక్వెన్స్ కూడా మనకి కొన్ని కేసెస్లో హెల్ప్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ ఇంజురీ కేసెస్. ఆర్నికా ఈజ్ ఫాలోడ్ బై రస్టాక్స్, రస్టాక్స్తో కొంత ట్రీట్మెంట్ జరిగి ముందుకు ప్రొసీడ్ అవ్వకపోతే క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా కార్బ్తో కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వక ఇంకా ఫర్దర్గా మిగిలిపోతే ఆ 10%, దెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై లిథియం కార్బ్. అయితే ఈ యాంకిల్ జాయింట్ ఇంజురీలో కనుక మనకి ఒక ల్యాప్స్ కనబడిందంటే అటువంటప్పుడు క్యాల్కేరియా కార్బ్ ఈజ్ ఫాలోడ్ బై స్ట్రాన్షియం కార్బ్. అంటే ఎప్పుడు 20 ఏళ్ల కిందట పడిపోయాను, అప్పుడు పెద్దగా అనిపించలేదు, తర్వాత నొప్పి వచ్చాయి, కానీ అప్పటి నుంచి ఆ రైట్ యాంకిల్ సెట్ అవ్వలేదు గురుగారు, అలాగే ఉండిపోయింది నొప్పి అన్న కేసెస్లో మనకి స్ట్రాన్షియం కార్బ్ డైరెక్ట్గా ఇండికేట్ అవుతుంది. Weak ankles or weak ankle joints, especially that area which was once sprained and not recovered from that part, is a good indication for strontium carb. లేదు ఇందాక నేను చెప్పిన సీక్వెన్స్లో వెళ్ళచ్చు, అంటే ముందు ఆర్నికా కొంత పనిచేసి, తర్వాత రూస్టాక్స్ కొంత పనిచేసి, తర్వాత క్యాల్కేరియా కార్బ్ కొంత పనిచేసి, తర్వాత స్ట్రాన్షియం కార్బ్, అలా కూడా ఇండికేట్ అవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ కేస్. కానీ ఈ ఇంజురీస్లో ఈ పార్ట్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి. నెక్స్ట్ సాఫ్ట్ ఇంజరీస్, అంటే టెన్నిస్ బాల్ వచ్చి కడుపు మీద తగిలింది, లేదా కార్క్ బాల్ తగిలింది, లేదా టెస్టిస్ మీద క్రికెట్ ఆడుతుండగా టెస్టిస్ మీద బాల్ తగిలి ఇమీడియట్గా ఆర్నికా ఇచ్చాం, తగ్గింది, బాగానే ఉంది.
తర్వాత మళ్ళీ పెయిన్ రావడం మొదలుపెట్టింది. బెల్లిస్పర్ ఇచ్చాం, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఓసారి ఒక కేసులో జరిగింది అలా. సడన్ గా టెస్టిస్ స్వెల్లింగ్ అయిపోయి బాగా గట్టి పడిపోయింది, హార్డ్ అయిపోయింది. ఏమిటయ్యా అంటే 3 నెలల క్రిందట హోమియోపతి తెలిసిన వాళ్ళు 3 నెలల కిందట ఆర్నికా వేసుకున్నాను, అప్పుడు తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి కోనియం వేసాను. అప్పుడు కోనియం వేస్తే ఆ టఫ్నెస్ హార్డ్నెస్ అన్ని రిజాల్వ్ అయిపోయి నార్మల్ అయిపోయింది. సో అలాంటి ఇంజురీస్లో ఆర్నికా ఇస్ ఫాలోడ్ బై బెల్లిస్పర్ అండ్ బెల్లిస్పర్ ఇస్ ఫాలోడ్ బై కోనియం, ఆర్ ఆర్నికా ఇస్ డైరెక్ట్లీ ఫాలోడ్ బై కోనియం, అలా కూడా ఉండొచ్చు. ఆర్నికాతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ రాకపోతే ముందు బెల్లిస్పర్ ఇచ్చి, ఆ బెల్లిస్పర్తో కూడా రాకపోతే తర్వాత కోనియం ఇవ్వచ్చు. లేదా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి ఇంకా ఫర్దర్గా తగ్గట్లేదు, అంటే ఆ సివియారిటీ తగ్గింది సార్ కానీ పూర్తిగా పోలేదు అన్నారనుకోండి, అప్పుడు దానికి క్రానిక్ రెమెడీ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. లేదు మీకు ఇంకొక ఇండికేషన్ ఏంటంటే, ఫస్ట్ది 2 months పనిచేసిందండి ఆర్నికా, మీరు వేసారు సార్ 2 months దాకా ప్రాబ్లం లేదు. సెకండ్ డోస్ ఆర్నికా 1 week పనిచేసింది అనుకోండి, నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్. యూజువల్గా ఇంకా హోల్డ్ అవ్వదు ఆర్నికా. అంటే ఫస్ట్ది ఎక్కువ రోజులు పనిచేసి సెకండ్ది బాగా తక్కువ రోజులు పనిచేస్తుందంటే ఇంకా ఆర్నికా పెద్దగా హోల్డ్ ఇవ్వదు ఆ కేసులో. ఎందుకంటే అది కనీసం ఫస్ట్ది 2 months అయితే ఇది 1 month అయినా పనిచేయాలి కదా. సో సమ్ టైమ్స్ వీ కెన్ test it by increasing the potency, but finally we have to change remedy and follow its complementary remedy to get cure, right? Next remedy, arsenic album. So arsenic album is one of the world's favorite remedy for about homeopathy. ఎందుకంటే ఏ రకమైనటువంటి ఎపిడమిక్ వచ్చినా ముందు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 పంచిపెట్టండి, అనేటువంటి గవర్నమెంట్ ఐడియా కూడా మన దగ్గర ఉంది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ అండ్ వన్ పార్ట్, ఎందుకంటే 50% కేసెస్లో దే ఫీల్ ద యాంగ్జైటీ అండ్ రెస్ట్లెస్నెస్ అండ్ ఫియర్ ఆఫ్ డెత్ ఆఫ్ దట్ ఎపిడమిక్ డిసీజ్. సో ఆ పర్టిక్యులర్ మెంటల్ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల డెఫినెట్గా కొంత మేలు జరుగుతుంది ఎపిడమిక్స్లో అది పంచిపెట్టడం వల్ల. బట్ ఆర్సెనిక్ ఆల్బమ్ క్రానిక్ కేసెస్ మనం ఎట్లా స్టడీ చేసుకోవాలి? సో ముఖ్యంగా ఆర్సెనిక్ ఆల్బంలో ఫీవర్స్, చాలా లింగరింగ్ ఫీవర్స్, అలాంటి కేసెస్లో ఆర్సెనిక్ ఆల్బమ్ ఇండికేట్ అయ్యి ఫర్దర్గా రెస్పాండ్ రాకపోతే యూజువల్గా ఇట్ ఈస్ ఫాలోడ్ బై పైరోజినం. ఏ ఫీవరో తెలియట్లేదండి, టెస్టులు చేయించాం, డబ్ల్యూబీసీ కౌంట్ ఎక్కువ ఉంది, లూకోసైటోసిస్ అంటున్నారు, అడపాదడపా జ్వరం వస్తుంది, ఆర్సెనిక్ వేస్తే తగ్గుతుంది. తర్వాత 10-15 రోజులు బాగానే ఉంటున్నారు, మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ ఆర్సెనిక్ ఆల్బమ్ వేస్తే తగ్గుతుంది, ఆ తర్వాత ఇక ఫర్దర్గా తగ్గట్లేదు, ఈసారి ఆర్సెనిక్ ఆల్బమ్ వేసినా తగ్గలేదు, ఏం చేయమంటారు అన్నప్పుడు ద న్యాచురల్ ఫాలో అప్ రెమెడీ ఆఫ్టర్ ఆర్సెనిక్ ఆల్బమ్ ఈజ్ పైరోజినం. చాలా కేసెస్లో పైరోజినంలో హెల్ప్ చేస్తుంది ఆర్సెనిక్ ఆల్బమ్ ఫాలో అప్గా, అది ఎక్యూట్ అయితే. అదే మీరు క్రానిక్లో వెళ్ళినట్టయితే యూజువల్గా క్రానిక్ కేసెస్లో మీరు స్టడీ చేస్తే ఆర్సెనిక్ ఆల్బమ్ ఒకవేళ సోరిక్ సిమ్టమెటాలజీని కలిగి ఉందనుకోండి, మోర్ ఆఫ్ ఫంక్షనల్ థింగ్స్, అల్సర్స్, వూండ్స్, వాట్స్ ఇలాంటి సైకోటిక్ అండర్స్టాండింగ్ కాకుండా సోరిక్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా స్కిన్ ఇష్యూస్ అలాంటి వాటిల్లో, దెన్ ఆర్సెనిక్ ఈజ్ వెల్ ఫాలోడ్ బై సల్ఫర్. మామూలుగా ఆర్సెనిక్ ఆల్బమ్ సల్ఫర్ మెంటల్ సిమ్టమ్స్ మనం వ్యతిరేకంగా ఉంటాయి, మనం అందరూ అనుకుంటాం. ఆర్సెనిక్ వాడేమో చాలా నీట్గా ఫ్యాస్టిడియస్గా ఉంటాడు, సల్ఫర్ వాడేమో
ర్యాగ్డ్ ఫిలాసఫర్, వాడు అసలు సరిగ్గా డ్రెస్అప్ అది సరిగ్గా ఉండదు యూజువల్గా, మన అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ క్రానిక్ డిసీజెస్లో మనకి అలాంటిది ఏమి ఉండదు. ఆర్సనిక్తో ఇండికేట్ అయ్యి ఆర్సనిక్తో కొంత మేర ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అవసరమైతే మనం సల్ఫర్ ఇండికేట్ అవుతూ ఉంటుంది కూడా, ముఖ్యంగా స్కిన్ ఇష్యూస్, స్కిన్ కేసెస్. మీకు తెలుసు ఆర్సనిక్ సల్ఫ్యూరికం ఫ్లావం ASF అంతేనా, ఎందులో ఎక్కువగా వాడతారు? ఎందులో? లూకోడర్మా, విటిలిగో. విటిలిగో, లూకోడెర్మా, వెరీ గుడ్. ఇలాంటి కేసుల్లో ASF 3x, ASF 30, కొంతమంది గుడ్ డాక్టర్స్ ASF 200 డైలీ కూడా ఇస్తూ ఉంటారు. విటిలిగోని, లూకోడెర్మాని వాళ్ళు నివారించడానికి. మరి వాటిని నివారిస్తారో పేషెంట్ని నివారిస్తారో మనకు తెలియదు, కానీ దాన్ని ఎక్కువగా రిపీట్ కూడా చేస్తుంటారు. ఏమీ ఉపయోగం ఉండదు దానివల్ల 100%. ASF 3x కొన్ని చోట్ల పనిచేసింది నేను విన్నాను, బట్ 30-200 రిపీట్ చేస్తే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు. సో అలాంటి కేసెస్లో ఆర్సనిక్ విటిలిగోలో ఇండికేట్ అయినప్పుడు ఆర్సనిక్ కానీ ఆర్సనిక్ సాల్ట్స్ కూడా. సో మొన్న కేసులో ఆర్సనిక్ హైడ్రోజినేటం ఇండికేట్ అయింది. సో ఆ కేసులో కూడా ఆర్సనిక్ హైడ్రోజినేటం ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి కేసెస్లో కూడా మీరు స్టడీ చేసినట్టయితే మీకు ఎక్కువగా ఈ పర్టిక్యులర్ సల్ఫర్, విటిలిగో, లూకోడెర్మా, ఎలర్జీస్, ఎగ్జిమా ఇలాంటి స్కిన్ ఇష్యూస్ మీకు కనబడినట్టయితే ఆర్సనిక్ క్యూర్ని కంప్లీట్ చేయడానికి సల్ఫర్ ఉపయోగం. ఫీవర్స్ అయితే పైరోజినం ఇందాక చెప్పుకుందాం. నెక్స్ట్ కొన్ని కేసెస్లో ముఖ్యంగా లంబార్ స్పాండిలోసిస్ ఆర్ వీక్ బ్యాక్, నడుం నొప్పి, ఆ కేసెస్లో ఆర్సనిక్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ఫరస్. మేము ఒక కేసులో ఫస్ట్ కేసులో కొన్ని ఇంటికి వెళ్ళి చూసే రోజుల్లో ఒక 20 ఏళ్ల క్రితం ఓ కేసు అలాగే ఆర్సనిక్ ఫాస్ఫరస్ రెండు కూడా ఫాలో అప్ అయ్యి ఆ కేసు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. చిత్రం ఏంటంటే ఎంత లెర్నింగ్ లెసన్ అంటే మాస్టర్ గారు చెప్పింది ఆ పర్టిక్యులర్ థింగ్లో నేను గమనించింది. బాగా తగ్గిపోయి అతను అసలు బెడ్ రిడెన్ అయిపోయిన వ్యక్తి లేచి నించుని మామూలుగా అయిపోయి సైకిల్ తొక్కేయటం, బండి నడిపేయడం అన్ని చేస్తాడు అతను. సో అతను ఆర్సనిక్ ఇచ్చాం, ఫస్ట్లో ఫాస్ఫరస్ ఇచ్చాం, ఆర్సనిక్ ఇచ్చాం, తర్వాత ఫాలోడ్ బై చాలా బాగుంది, హీఈస్ వెరీ గుడ్. తర్వాత ఏమైందంటే ఒక 2 years తర్వాత అతను ఎంత చెప్తున్నా కూడా బేసికల్గా ఆర్సనిక్ ఆల్బమ్ కదా, డబ్బులు అయిపోతాయని చెప్పి ఏది మన ఫీజు 50 రూపాయలు అప్పట్లో. ఆ 50 రూపాయలు ఇవ్వడానికి కూడా అతను ఇబ్బంది పడి మొత్తం మీద అతను మానేశాడు. సరే గురువుగారికి చెప్పాను, మనం ఏం చేయగలం, కర్మను ఆపలేం కదా అన్నారు. తర్వాత ఒక 5 years తర్వాత అతను సర్ప్రైజింగ్గా అదే ప్రాబ్లంతో అతను మళ్ళీ బెడ్ రిడెన్ అయిపోయాడు. ఈసారి అతను మన దగ్గరికి రాకుండా కొంచెం గిల్ట్ వల్ల ఏమో మనకు తెలీదు, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అతనికి సర్జరీ చేస్తారు. చేస్తే పాపం ఆ సర్జరీ సెట్ అవ్వక లైఫ్ లాంగ్ అతను బెడ్ మీద ఉండిపోయాడు. తర్వాత ఆయన చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ మన దగ్గర కొన్ని రోజులు కంటిన్యూ చేశారు, కొంచెం ఎనిమిక్గా ఉండడం అవన్నీ. ఆవిడ పాపం ఇంచుమించుగా చాలాసార్లు అయ్యయ్యో అప్పుడు మీరు చెప్పిన మాట వినాల్సి, కంటిన్యూ చేస్తే బాగుండేదండి, ఆయన తగ్గేదండి అని అనేవారు. పాపం చాలా బాధ అనిపించేది. సో ఈ కేసు నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే హౌ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్స్ టు యూజ్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. చాలామంది మన రవీంద్ర గారు కూడా అంటున్నారు దాని గురించి మీరు కొన్ని వీడియోస్ చేయండి బాబు అని. ఎందుకంటే
క్రానిక్ డిసీజెస్లో పీపుల్ ఎక్స్పెక్ట్ ఎక్యూట్ రిజల్ట్స్, వెంటనే తగ్గిపోవాలి, లేదా ఎక్కువ రోజులు వాడడానికి వాడు చాలా ఇబ్బంది, సఫకేట్ వీలైపోతుంది, వాడు ఆడు నైట్రోజన్ అయిపోతూ ఉంటాడు ఏమిటో. బట్ వీ కెనాట్ ప్రొడ్యూస్ సచ్ ఏ డ్రాస్టిక్ అండ్ ట్రెమండస్ రిజల్ట్స్ ఇన్ క్రానిక్ డిసీజెస్ లైక్ ఎక్యూట్ డిసీజెస్. సో ఆ ఇబ్బంది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక్కొక్కసారి పేషెంట్ వాడాల్సిన చోట మందులు వాడకపోవటం వల్ల కేసెస్ పూర్తిగా క్యూర్ అవ్వక మళ్ళీ రీఅపేర్ అయ్యి అవి వాళ్ళని డేంజర్లో పడేస్తుంటాయి. ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ దానికి. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ యూజ్డ్ మెడిసిన్స్ డెఫినెట్లీ హీ కుడ్ బి క్యూర్డ్. ఎందుకంటే మనం ఇచ్చింది కూడా 200 అప్పట్లో, అసలు మన నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళడానికి కూడా అతను అవకాశం ఇవ్వలేదు మనకి. బట్ డెఫినెట్గా ఫర్ 5-6 years అతను బాగానే ఉన్నాడు. అండ్ వన్స్ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్, ఇట్ ఎండెడ్ హిజ్ లైఫ్. So coming back to our arsenic, so soric cases will directly go to the idea of sulfur. Arsenic is well followed, especially in skin cases, vitiligo, leukoderma, all these sort of cases. When arsenic is indicated and further we cannot help in such sort of cases, sulfur will be a natural follow up to arsenic. And in fevers, sometimes pyroxenem is well indicated after arsenic, and phosphorus in back issues, lumbar issues, and medorinum. Arsenic is followed by medorinum in respiratory things, mukhyanga cold, coughs, allergies, anxiety. So when the case is more towards psychotic understanding, the idea of anticipation, anxiety, anticipation, avoidance, then arsenic is well followed by medorinum. So soric అయితేనేమో సల్ఫర్, సైకోటిక్ అయితేనేమో మెడోరినం. చూసుకోవాలి కేసులో ఏది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. ఐడియా ఆఫ్ హోప్, ఐడియా ఆఫ్ ఈగోటిజం అవి ఎక్కువ కనబడుతున్నాయి అనుకోండి, దెన్ ద కేస్ ఇస్ మోర్ టువర్డ్స్ సల్ఫర్. ఐడియా ఆఫ్ అవాయిడెన్స్, ఐడియా ఆఫ్ హైడింగ్, ఐడియా ఆఫ్ సీక్రెసీ, ఐడియా ఆఫ్ యాంటిసిపేషన్ అవి ఎక్కువ కనబడుతున్నాయి అనుకోండి, కేస్ ఈజ్ ఆఫ్ సైకోటిక్ నేచర్. అండ్ ఆర్సనిక్ ఈజ్ వెల్ ఫాలోడ్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ సైకోటిక్ కేసెస్ విత్ మెడోరినం. So in the digestive troubles of arsenicum, especially esophagus burning, erosive gastritis, or rectal idea, hemorrhoids, or Crohn's disease. వన్స్ ఎప్పుడో క్రాన్స్ డిసీజ్ వచ్చింది అంటాడు 30 ఏళ్ల కిందట, అప్పటి నుంచి కూడా బోవెల్స్ ఇంకా అలాగే ఉండిపోయండి. సో అలాంటప్పుడు ఆల్దో నక్స్వామికా ఈజ్ ఏ లిటిల్ బిట్ not so deep acting as arsenic, but still they can be used vice versa. So నక్స్వామికా తో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆర్సనిక్ ఇండికేట్ అవ్వచ్చు, లేదా ఆర్సనిక్ తో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని ఫ్యూ డోసెస్ ఆఫ్ నక్స్వామికా కూడా ఇండికేట్ అవ్వచ్చు. సో అలాంటి కేసెస్ లో వేర్ యు సీ దీస్ సార్ట్ ఆఫ్ pathology, where there is much syphilitic, then the case may need syphilinum after 1 or 2 years of treatment with arsenic in high potency. Syphilinum 1 mg గాని 10 mg గాని ఒక డోస్ వేయాల్సి ఉంటుంది when the case is more towards syphilitic, especially Crohn's, ఇలాంటి hemorrhoids, Crohn's disease, ఇటువంటి ఐడియాస్ మనకి ఎక్కువగా కనపడుతున్నట్టయితే, అల్సరేటివ్ కోలైటిస్ లేదా ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ లేదా లెస్ లేదా సిరోసిస్ ఆఫ్ లివర్. సో ఇలాంటి సిఫిలిటిక్ ఐడియా మనకి బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నప్పుడు యూజువల్గా ఆర్సనిక్ ఈజ్ ఫాలోడ్ బై నక్స్వామికా అండ్ నక్స్వామికా ఈజ్ ఫాలోడ్ బై సిఫిలినం, హై పొటెన్సీ. ఇది మీరు గమనిస్తారు. ఓకే.
నెక్స్ట్ రెమెడీ ఈజ్ బ్యాసిలినం. సో మనందరికీ తెలుసు బ్యాసిలినం ఈజ్ వెల్ ఫాలోడ్ బై ఏ రెమెడీ అండి? ట్యూబర్క్యులినం. వెరీ గుడ్. బ్యాసిలినం ఈజ్ ఫాలోడ్ బై ట్యూబర్క్యులినం. కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, ఫ్లమ్ ఫామ్ అయింది, బ్యాసిలినం వేసాం, తగ్గింది. డాక్టర్ గారు ప్రతిసారి ఇంతేనండి, ఒక 15 రోజులు బాగుంటాడు, మళ్ళీ కోల్డ్ కాఫ్ వచ్చేస్తుంది. సో బ్యాసిలినం 1 or 2 డోసెస్ వేస్తే తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో చూసి ఆ గ్యాప్ లో మనం ట్యూబర్క్యులినం తోసేయాలి. ఒక్కొక్కసారి ట్యూబర్క్యులినం వేసిన తర్వాత కూడా ఒక అక్యూట్స్ అటాక్స్ వస్తుంటాయి. సపోజ్ మన టైం బాగోక మనం ట్యూబర్క్యులినం వేసాక మళ్ళీ సిక్ అయిపోయాడు, పాపం మళ్ళీ బ్యాసిలినం వేయాల్సి వస్తుంది. వేసి మళ్ళీ వాడిని స్టాండప్ చేసి మళ్ళీ ఆ ట్యూబర్క్యులినం మళ్ళీ వేయాల్సి వస్తుంది. అలా కూడా జరుగుతుంది. సో బ్యాసిలినం, ఓలియం జెకోరిస్ ఎసెల్లై, ట్యూబర్క్యులినం ఓలియం జెకోరిస్ ఎసెల్లై, బ్యాసిలినం, శానిక్యులా, క్యామోమిల్లా చిన్నపిల్లల్లో, అయోడియం, బెరైటాకార్బ్. సో ఇలాంటి వాటికి చాలా ట్రైన్స్కి అది మెయిన్ స్టేషన్ ట్యూబర్క్యులినం. వీళ్ళందరూ వెళ్ళి ట్యూబర్క్యులినంలో ఆగుతారు. వీళ్ళు ఈ రెమెడీస్లో ఏవి కూడా పూర్తిగా క్యూర్ చెయ్యవు కేసుని. దే ఆల్ విల్ హెల్ప్ యూ, బట్ ఫైనల్లీ వీ నీడ్ ట్యూబర్క్యులినం టు క్యూర్ ద కేస్ కంప్లీట్. అగ్రాఫిస్ నొటాన్స్, టిఎంవి, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఓ 20-30 ఉంటాయి. ఇవన్నీ ఇండికేట్ అవుతాయి, కొంత హెల్ప్ చేస్తాయి, కానీ ఫైనల్లీ వీ నీడ్ ట్యూబర్క్యులినం టు క్యూర్ ద కేస్ కంప్లీట్లీ. ఎడినాయిడ్స్, టాన్సిల్స్, బెరైటాకార్బ్ ఇండికేట్ అయింది, కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇంకా ఫర్దర్గా తగ్గట్లేదు, ట్యూబర్క్యులినం వేయాల్సి వస్తుంది. సో ఇఫ్ థింగ్స్ ఆర్ వెల్, వీ విల్ గో విత్ ట్యూబర్క్యులినం హై. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిటిల్ బిట్ ఇంకా పేషెంట్ డెవలప్ అవ్వాలంటే వీ కెన్ స్టార్ట్ విత్ 200. బాగా సిక్గా ఉన్నాడంటే 30తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూ డోసెస్ 30 will re-establish the vital force, then we can give 200 and then we can give tuberculum 1. సో నా ఎక్స్పీరియన్స్లో ఎన్నో కేసులు ట్యూబర్క్యులంతో క్యూర్ అయిన ఉన్నాయి. బట్ ఇనీషియల్గా మనం వేరే రెమెడీ ఇండికేట్ అవుతుంది. రేర్ కేసెస్లో, అది బుజ్జిగారు కూడా చెప్పారు మా గురువు గారు, సో నోసోడ్స్ కొన్ని రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో డైరెక్ట్గా ఇండికేట్ అవుతాయి. అంటే ఫస్ట్ ప్రిస్క్రిప్షనే నోసోడ్ ఉండడం కూడా ఉంటుంది, చెప్పలేం, అలా ఉండకూడదని కాదు. కానీ యూజువల్గా నోసోడ్ తాలూకు అవసరం లేటర్ పార్ట్ ఆఫ్ ద కేసులో వస్తుంది యూజువల్గా. అదేమి ఒక కాంక్రీట్ సిగ్నేచర్ ఏం కాదు, యూజువల్గా అలా వస్తుంది. బట్ ఇనీషియల్ ప్రిస్క్రిప్షనే నోసోడ్ పడిన కేసులు కూడా ఉంటాయి అనేది కూడా సత్యమే. ఓకే, సో నెక్స్ట్ బెరైటాకార్బ్. సో చూసినట్టయితే మీరు బెరైటాకార్బ్ చాలా చిత్రంగా, బెరైటాకార్బ్కి ఎనిమికల్ కూడా ఉంది, క్యాల్కేరియా కార్బ్. బాగా ఎర్లీ డేస్లో మా ఫ్రెండ్ ఒక ఆయన యాక్చువల్గా ఒక కేసులో ఒకరేరియా బ్యాన్క్రాఫ్ట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అతను బాగా డల్ అయిపోయి మతిమరుపు వచ్చేసి ఒక రకమైన ఇంబ్యాలెన్స్ వచ్చి ఎవరితోనూ కలవక షై అయిపోయి టిమిడ్ అయిపోయి బాగా లావుగా ఉండేవాడు. సో పబ్లిక్లోకి రాక వాళ్ళు పాపం ఏదో తప్పు జరిగిందని వాళ్ళు ఏదో రిలీజియన్ కూడా కన్వర్ట్ అయ్యారు, ఏదైనా హెల్ప్ అవుతుందని. పాపం టైలర్ అతను, ఫస్ట్ బాగా బిగినింగ్ కేసులో ఏదైనా హెల్ప్ అవుతుందని పాపం వెళ్ళి కన్వర్ట్, ఏం జరిగినా పాపం సెట్ అవ్వలేపాడు. సో అతనికి ఒకానొక టైంలో నేను బెరైటాకార్బ్ ఇవ్వడం జరిగింది. ఇస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మెమరీ అంతా ఎపీర్ అయ్యింది. సో అతను కొంచెం యాక్టివ్ అయ్యాడు, డల్ పర్సన్ కాస్త నలుగురిలోకి రావడం మొదలుపెట్టాడు, మళ్ళీ కొంత టైలరింగ్ స్టార్ట్ చేశాడు. ఇలా ఉన్నప్పుడు అనుకోకుండా
మా ఫ్రెండ్ ఒక అతను పాపం అది చూసుకోకుండాను ఏమో మరి పైన స్టడీ చేయకుండా గబక్కన క్యాల్కేరియా కనిపించాడు ఆ కేసు. అతను కొంచెం అలా మనిషి ఉంటాడు, బాగా లావుగా అలా ఉంటాడు పాపం. ఇచ్చేసరికి ఆ కేసు ఏమైందంటే, అంటే అది నేను ఫస్ట్ టైం ఇనిమికల్ రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంటా అని స్టడీ చేయడం. ఎప్పుడు ఇవ్వలేదు తెలియదు కదా, ఇవ్వద్దన్నారు కాబట్టి ఎప్పుడు ఇవ్వలేదు. సో అనుకోకుండా అలా పడితే వచ్చిన ఇంప్రూవ్మెంట్ అంతా పోయింది సరికదా, పాపం పేషెంట్ పూర్తిగా డిటేరేట్ అయిపోయి ఇంకా మానేసే ట్రీట్మెంట్. ఇది ఒక డోస్కే మళ్ళీ డల్నెస్ వచ్చేసింది, మళ్ళీ ఇన్యాక్టివ్నెస్ వచ్చేసింది, మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయిపోయాయి, మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంకా అతను ట్రీట్మెంట్ కూడా మానేశాడు ఆ ఒక్క డోస్కే పాపం. సో హౌ ఇంపార్టెంట్ పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మన ఈగోకి పోకూడదా, వాళ్ళు చెప్తే అప్పుడు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు ఎందుకు అలా అనుకోకూడదు. సో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్ బికాస్ దే ఆర్ ద గైడ్ లైన్స్. సో బెరెటా కార్బ్ చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ డీప్ ఇనిమికల్ రిలేషన్షిప్ విత్ క్యాల్కేరియా కార్బ్. సో ఇదొకటి. నెక్స్ట్ బెరెటా కార్బ్ ఈ టాన్సిల్స్ ఇటువంటి కేసెస్లో మీకు యూజువల్గా ఇట్ ఈస్ ఫాలోడ్ బై డల్కెమెరా. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఎప్పుడు బయటకు వెళ్ళినా బెరెటా కార్బ్ వాడు గొంతు పట్టేస్తుంది, చూస్తే టాన్సిల్స్ ఉన్నాయంటారు. వాడు గ్రోత్ స్టంట్ అవుతుంది, మెమరీ తక్కువగా ఉంటుంది, వాడికి ట్యూషన్స్ పెడుతూ ఉంటారు. నువ్వు ట్యూషన్కి వెళ్ళి ఉంటారు, వాడు ఇక్కడ చదవడు అక్కడ చదవడు, స్కూల్లోనూ ఏమి రాదు ట్యూషన్లోనూ ఏమి రాదు, 2 ట్యూషన్లు పెట్టామండి ఈసారి అంటారు. బేసికల్గా వాళ్ళు సిఫిలిటిక్ అవడం వల్ల యూ కెనాట్ కంపెల్ దీస్ పర్సన్స్ టు స్టడీ. దే కుడెంట్ స్టడీ బియాండ్ దట్ స్ట్రెచ్ పాయింట్, బియాండ్ దట్ సాచురేషన్ పాయింట్. సో అలాంటి వాళ్ళల్లో మనం ఫిజికల్గా డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు బెరెటా కార్బ్తో, కొంత మెంటల్గా కూడా కొంత రావచ్చు. బట్ దే కుడెంట్ గెట్ సో స్మార్ట్ లైక్ అదర్ పీపుల్. ఆ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉంటుంది, కానీ ఫిజికల్గా వచ్చేటువంటి ఇబ్బందులు మనం చాలా వరకు తొలగించవచ్చు. అటువంటి కేసెస్లో డల్కెమెరా ఎక్కువగా ఇండికేట్ అవుతుంది కొన్ని కేసెస్లో. సో కొన్ని కేసెస్లో మీరు చూసినట్టయితే ఈ గ్లాండ్స్ ప్రాబ్లమ్స్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, షై, టిమిడిటీ, బెరెటా కార్బ్తో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు ఇంకా అనుకున్నప్పుడు కొన్ని కేసెస్లో సిఫిలినం ఇండికేట్ అవుతుంది డైరెక్ట్గా. కొన్ని కేసెస్లో ట్యూబర్క్యులినం కూడా ఇండికేట్. ట్యూబర్క్యులినం ఆ రెండో ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ట్యూబర్క్యులినం వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారండి, ట్యూబర్క్యులినం ఆ టైప్కే. కాదు కాదు కాదు, ట్యూబర్క్యులినంలో 2 కోణాలు ఉంటాయి. వాటిలో ఎక్స్ట్రా స్మార్ట్ ఉంటుంది, బాగా డల్నెస్ కూడా ఉంటుంది. బర్నెట్ చెప్తారు ఆ పాయింట్, మీరు చూడండి ఆయన బుక్లో. ఆ ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి ట్యూబర్క్యులంలో. సో జాగ్రత్తగా స్టడీ చేయాలి ఆ కేసు సిఫిలిటిక్ నేచర్ కలిగి ఉందా, ట్యూబర్క్యులర్ నేచర్ కలిగి ఉందా. సో బెరెటా కార్బ్ తాలూకు సిఫిలిటిక్ కేసెస్ అన్ని సిఫిలినం వైపు వెళ్ళిపోతాయి. అప్పుడు ఫ్యామిలీ హిస్టరీ కూడా చదవాలి. ఎర్లీ డెత్స్, సిఫిలిటిక్ క్యాన్సర్స్ అలాంటివి ఉంటే యూజువల్గా అది సిఫిలిటిక్లోకి వెళ్తుంది. లేదు అలా కాకుండా ట్యూబర్క్యులర్ ఎఫినిటీ ఉంది, పైన ట్యూబర్క్లోసిస్ వచ్చింది పేరెంటేజ్లో, లేదా గ్రాండ్ పేరెంట్స్లో ట్యూబర్క్లోసిస్ వచ్చింది, అప్పుడు ట్యూబర్క్యులినంలోకి వెళ్తాయి. సో బెరెటా కార్బ్లోంచి ట్యూబర్క్యులినంలోకి వెళ్తుందా, సిఫిలినంకి వెళ్తుందా అనేది చూసుకోవాలి. కొన్ని కేసెస్లో అయోడియం కూడా ఇండికేట్ అవుతుంది. అయోడియము, ట్యూబర్క్యులినము, సిఫిలినము ఈ 3 కూడా మనకి బెరెటా కార్బ్ క్రానిక్స్గా మనం చెప్పుకోవచ్చు. సరే, నెక్స్ట్ సెషన్లో మిగతా పార్ట్ స్టడీ చేసుకుందాం. ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? ఏమండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డాక్టర్ గారు, ఈ అర్జెంట్ నైట్రోజన్ తర్వాత లైకోపోడియం వస్తుంది అన్నారు కదా,
వాళ్ళలో కూడా యాంటిసిపేటరీ లైకోపోడియంలో కొంతమందిలో యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఉంటుందంటారు. అదేవిధంగా హై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళలో కూడా ఉంటుందంటారు. ఈ నేచర్ ఉన్నప్పుడే అర్జెంటీనా కొంత పని చేసి ఆగితే అప్పుడు లైకోపోడియంకి వెళ్ళాలంటారా? అంతే సార్, అంతే, కరెక్ట్. థ్యాంక్ యూ డాక్టర్. సార్ చెప్పమ్మా. ఆర్నికా 200 వేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్ 2 months వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక డోస్ వేస్తే ఎక్కువ స్టెబిలైజ్ అవ్వలేదు అనుకో ఆ కేసు, అప్పుడు మనం వేరే మెడిసిన్ చూస్ చేసుకోవాలని చెప్పారు మీరు. అవును సార్. అది జనరల్ గా అన్ని డ్రగ్స్ లోనూ అలాగే ఉంటుందా సార్? ఓన్లీ ఆర్నికా నెక్స్ట్ పొటెన్సీ ట్రై చేస్తాం మామూలుగా అయితే. ఓకే ఓకే. నెక్స్ట్ పొటెన్సీ ట్రై చేస్తాం. యూజువల్ గా ఏంటంటే పొటెన్సీ కొంత పని చేసి ఇంకా అంతకన్నా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తాం. బట్ నేను ఇంజురీ కేసెస్ చెప్పాను కదా, ఇంజురీస్ లో యూజువల్ గా ఏంటంటే ఇంకా 200 దాటి 1 అంటే వెళ్ళొచ్చు, తప్పేం కాదు. వెళ్ళి చూసి అప్పుడు తగ్గకపోతే అప్పుడు రెమెడీ చేంజ్ చేసుకోవచ్చు. బట్ యూజువల్ గా మోర్ ఆఫ్ ఫిజికల్ థింగే కదా అది, అందులో డైనమిక్ డిస్టర్బెన్సెస్ ఏం ఉండవు, రైట్? ఓకే, అవును సార్. అలాంటి అప్పుడు యూజువల్ గా మనం విత్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆర్నికా తర్వాత డైరెక్ట్ గా రూస్టాక్స్ ట్రై చేయొచ్చు, రూస్టాక్ సిమ్టమ్స్ ఉంటే. ఓకే సార్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. ఇంకెవరికి డౌట్స్ లేవు కాబట్టి కేసు ఇవాల్టి క్లాస్ క్లోజ్ చేస్తాం. గురుర్ బ్రహ్మ గురు